నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి బైక్ మీద ఉన్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆ మృతులు బోనిగర్లపాడుకు చెందిన గణేష్, రమేష్గా గుర్తించారు. ఇద్దరి వయసు 18 ఏళ్లుగా తెలుస్తోంది. కంది పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటు వైర్ తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, సజీవ దహనమయ్యారు అంటూ తెలుస్తోంది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వారిద్దరి మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పుడు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ పొలం ఎవరిది, అసలు ఎందుకు ఈ కరెంటు వైర్లు వేశారు? మనందరికీ తెలిసిందే, ఎలక్ట్రిక్ వైర్స్ పొలాలకి ఫిట్ చేయడం అనేది లీగల్గా లేదు. ఖచ్చితంగా కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అత్యవసరం అయితే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా నార్మల్గా అయితే ఇండివిజువల్గా ఇలా పొలాలకి కరెంటు వైర్లు వేసే అవకాశం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రాణాలు పోవడానికి ఆ కరెంటు వైర్స్ కారణమయ్యాయి. మనుషుల ప్రాణాలు తీసే అంత పవర్ సప్లై ఆ వైర్స్కి వాళ్ళు ఇచ్చారు. సహజంగా పొలాల్లో పందులు తిరుగుతూ ఉంటాయి, లేదంటే కొన్ని సందర్భాల్లో అడవి జంతువుల యొక్క తాకిడి ఎక్కువగా ఉన్నా కానీ ఇలా వైర్స్ పెడుతూ ఉంటారు. సహజంగా ఫెన్సింగ్ వేయడాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ ఎలక్ట్రిక్ వైర్స్ వేసినట్లుగా తెలుస్తుంది. వాటికి తగలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. గయాస్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. గయాస్, ఎలక్ట్రిక్ వైర్స్ వేయడం అనేది ఇల్లీగల్ కదా పొలాలకి, ఎలా వేశారు? అండ్ ఒకవేళ వేసి ఉన్నా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, బైక్ మీద వెళ్తున్న వాళ్ళు రోడ్డు వరకు ఎలా వచ్చాయి, ఎలా తగిలింది, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? నందు, నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం తూర్పు రొంపి తంట్లలో ఈ విషాదం చోటు చేస్తుంది. అయితే విద్యుత్ ఘాతానికి ఇద్దరు గిరిజన యువకులు బలయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోవడం జరిగింది. ప్రధానంగా బోనిగాల రావుపాడులో ఓ రైతు కంది వేసి ఉన్నాడు. అంటే ఆ గ్రామంలో కంది వేసి ఉన్నాడు. ఆ కంది రాత్రిపూట అడవి ఆవులు, అదేవిధంగా పందులు వచ్చి మేస్తుండడం, దాన్ని పొలాన్ని పాడు చేస్తున్నాడని చుట్టూ అతను 11 kV విద్యుత్ లైన్ వైర్లతో ఇచ్చేయడం జరిగింది. అయితే అదే ప్రాంతానికి చెందిన మేకల గణేష్, సుబ్బయ్య అనే గిరిజన యువకులు ఇద్దరు రాత్రిపూట వాళ్ళు అంటే ఆ పొలం దాటి వాగులోకి వెళ్ళాలి. ఆ మామూలు కాలిబాట మాదిరిగా ఉంటుంది. ఆ పొలంలో నుంచి వీళ్ళు మోటార్ బైక్ మీద వెళుతుండగా మోటార్ బైక్ కి కరెంటు తీగ తగలటము, ఒక్కసారి కింద పడ్డము, అదేవిధంగా వాళ్ళు ప్రయాణించే మోటార్ బైకు పెట్రోల్ కావడంతో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగి ఆ మంటల్లోనే ఇద్దరు సజీవ దహనం అవ్వడం జరిగింది. అయితే ఇది రాత్రి జరిగింది. ఇల్లు చేపలకు వేటకు రాత్రి వెళ్తుండగా రాత్రి జరిగింది. ఉదయాన్నే పక్క పొలాల్లోకి వెళ్లే వాళ్ళు చూసి విషయాన్ని గుర్తించి ఇక్కడ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే తను పంట కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నము రెండు ప్రాణాలు బలయ్యాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఏంటంటే పశువుల్ని సైతము, అడవుల్లో ఉండే పశువుల్ని లేదంటే జంతువుల్ని ఏదైనా కరెంటు పెట్టి షాక్ పెట్టి చంపడం అనేది కూడా నేరము. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. అయితే దీని మీద రైతులు ఎక్కువగా వాళ్ళ పంటను కాపాడడం కోసం మాత్రమే ఈ విధంగా ఏస్తుండడం వల్ల ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. అయితే రైతులు దీనంటే జరుగుతున్నాయి తప్ప వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం లేదు. ఎందుకంటే రైతులు అదేవిధంగా పొలిటికల్ ప్రెజర్ వల్ల చేయడం అట్లా అని వాళ్ళకు అవగాహన కూడా కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయని కూడా విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా అడవి పశువులు, జంతువులు వస్తాయని అతను కరెంట్ వేయడము, ఆ దారి గుండా ఇళ్ళు పోవడము, అది మోటార్ బైక్ ఆ వైరు తగిలి ఒక్కసారిగా పడిపోయి విద్యుత్తు అంటే మంటలు కూడా చెలరేగాయి.
మొత్తం అసలు బూడిదైపోయి కాలిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు సైతం ఆందోళన చేస్తున్నారు. ఇది ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. పొలాల్లో రాత్రిపూట అటువైపు వెళ్లేవారు ఉంటారు, కాలేవారు నడిచి ఉంటారు. ఈ విధంగా పంట కాపాడడం కోసం ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందు రైట్. థ్యాంక్ యూ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అక్కడ బైక్ మీద వెళ్తున్న సమయంలో, పొలాన్ని దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఎలక్ట్రిక్ వైర్స్ టచ్ అయినప్పుడు ఆ షాక్కి వాళ్ళిద్దరు కింద పడిపోయారు. కానీ ఆ బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ మండినట్లుగా తెలుస్తుంది. దానివల్ల వారిద్దరూ అప్పటికే అన్కాన్షియస్ అవ్వడం, వాళ్ళ మీద ఆ పెట్రోల్ పడడం, ఆ పెట్రోల్ లీక్ అవ్వడంతో అదంతా కూడా మంటలు చెలరేగి ఇద్దరు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు, సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతులు ఎవరైనా సరే ఇలా ఎలక్ట్రిక్ వైర్స్ని ఉపయోగించడం, ఫెన్సింగ్కి ఉపయోగించడం అనేది ఖచ్చితంగా నేరం. ఒకవేళ మీ పొలానికి ఏవైనా అడవి జంతువుల బెడద ఉంటే, ఏ రకమైన నష్టమైనా ఉంటే ఫెన్సింగ్ ఉపయోగించవచ్చు. మనందరం చూస్తూ ఉంటాం, ఫెన్సింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటివి ఉపయోగించి ఈ అడవి జంతువుల బెడద నుంచి తప్పించుకోవచ్చు కొంతవరకు. కానీ ఇలా ఎంతోమంది గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరొక ఇద్దరు యువకులు, 18 ఏళ్ల వయసు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. వారిద్దరి శరీరాలు కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అనేది ఇక్కడ మరొక ప్రశ్న. అలాగే ఆ రైతు మీద ఏం చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక్కసారి స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. శ్రీనివాసులు నా పేరు. పెరుపురంపిదారులు కాము వర్కుంటుకోవడం మనం సంబంధించిన వాళ్ళము. అలాగే మేము ఎస్టీ ఆనందాలను చెందిన వాళ్ళు. మా చెల్లెలు కొడుకు ఒక అబ్బాయి, ఇంకొక చెల్లెలు కొడుకు అబ్బాయి, మేనలు ఇద్దరు మేనలు. వాళ్ళు రాత్రి సమయంలో చేపలకు వెళ్ళాలని వాళ్ళు బయలుదేరి వెళ్తుండగా ఇటు దొంగరాలపాడు బీట్ మీద కోయారపల్లికి సంబంధించిన దారి ఉంది వాగులేకి. ఆ వాగులోకి వెళ్ళేటప్పుడు అక్కడ కరెంటు పెట్టి కంది వేసి అక్కడ కందికి కరెంటు పెట్టున్నారు. అది వాళ్ళు గమనించుకోలేక అక్కడ బండి స్లిప్ అయ్యి పడిపోయి ఇద్దరు కూడా దుర్మార్గం అయిపోయారు. బండి మొత్తం కూడా దుర్మార్గంగా అయిపోయారు. అసలు వాళ్ళు చూసేదానికి కూడా మాకు అంకితం కాలేదు. వాళ్ళ కుటుంబాలకి ఏదైనా మీరే దయచూపాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లా ఈ కంది ఎవరిది? కంది గోలవారిపల్లి వెంకటేశ్వర్లు కంది వేసింది. మా పేరు మేకలు తిరిపాలి. మా పిల్లలు చేపలకి వెళ్ళారు. పిల్లల పేరు చేపలకి వెళ్ళారు. పట్టుకుని పోతా కరెంట్ అక్కడ అది ఎన్ని గంటలు ఇప్పుడు పోయారు? 7 గంటలప్పుడు పోయారు. రాత్రి 7 గంటలకి. రాత్రి 7 గంటలకు పోతే 2 గంటలకు మా ఆడకు ఫోన్ చేసాను. నెట్వర్క్ లేదంట. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ నెట్వర్క్ లేదంటున్నాను. ఆ తర్వాత నేను మా ఇంటికి పిల్లకాళ్ళు చేపలు పోయారంట. అయ్యా ఇంత రావాలని అని చెప్పారు. నేను సరే వస్తాను, మేడ మాట్లాడి ఇక్కడ వస్తాను. మళ్ళీ కొంచెంకి 10-11 గంటలు మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు నెట్ కరెక్ట్ లేదు. మళ్ళీ సుఖం పొద్దుకు లేదు ఫోన్ చేసి మళ్ళీ అట్ట ఫోన్ చేసినా కానీ నెట్ కరెక్ట్ లేని అంటాం. చూడు నువ్వు తెల్లారిపోతే అటు పోతే తెల్లపోతే మళ్ళీ ఫోన్ చేసి అట్నే చెబుతుంది. చూడు నెట్ కరెక్ట్ నువ్వు తెల్లారిపోతే లేచి అందరు కనుక్కున్నాళ్ళు పక్కన దొరికి అందరు చూస్తే ఇక్కడ శ్రీనివాసులు నా పేరు. పెరుపురంపిదారులు కాము వర్కుంటుకోవడం మనం సంబంధించిన వాళ్ళము. అలాగే మేము ఎస్టీ ఆనందాలను చెందిన వాళ్ళు. మా చెల్లెలు కొడుకు ఒక అబ్బాయి, ఇంకొక చెల్లెలు కొడుకు అబ్బాయి, మేనలు ఇద్దరు మేనలు. వాళ్ళు రాత్రి సమయంలో చేపలకు వెళ్ళాలని వాళ్ళు బయలుదేరి వెళ్తుండగా ఇటు